ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మీ యొక్క బహుబలమైన ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా కాపాడి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఏ సమస్య, ఏ అపాయము మమ్మల్ని చేరకుండా అయా మీ కృపలో భద్రపరుచుకొని ఈ ఉదయకాల సమయంలో, ఈ యొక్క బుధవార కాల సమయంలో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ కృప, మీ సహాయం, మీ కరుణను బట్టి మింకను సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 10వ వచనము, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అయ్యా భక్తుడు ఏ విధంగా అయితే కీర్తిస్తూ ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మేము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. అయా మీ చిత్తానుసారంగా జీవించే మనస్సు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. అనేక సందర్భాల్లో తండ్రి ఎవరికో లోబడి, ఈ లోక సంబంధులైన మనుషులకు లోబడి, వారి అధికారానికి లోబడి లేదా వారి ప్రేమకు లోబడి వారికి నచ్చినట్లుగా జీవించడానికి అలవాటు పడిపోయాం నాయన. అయా యథార్థమైన జీవితాలు మాకు దయచేయండి. ఈ లోక మనుషులకు నచ్చినట్లు కాదు కానీ మీ చిత్తానికి అనుగుణంగా ఈరోజు జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆ విధంగానే మేము ఆశీర్వాదాలు చూడగలుగుతాము. ఆ విధంగా ఉంటేనే మేము అయ్యా ఈ లోకంలో తండ్రి సమృద్ధిగా జీవించగలుగుతామని తెలుసుకొని మీ చిత్తాన్ని ఈ రోజున మా జీవితంలో జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నామయ్యా. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అయా బిడ్డలు ఈ రోజున మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతుండగా వారి ఆలోచనలు, వారి తలంపులను అన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని కూడా తండ్రి జరిగించమని అయా వారిని తండ్రి ప్రతి విషయంలో తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. మేము చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు 100 ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఏ పని కూడా ఆగిపోకుండా, ఏ సమస్య కూడా మాకు ఎదురవ్వకుండా మీ సహాయం అనుగ్రహించండి. జ్ఞానమును, బలమును, శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా ప్రయత్నాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి. మేము ప్రతి విషయంలో విజయం పొందుకునేలాగున కృప దయచేయండి తండ్రి. అయా ఈ రోజున మా యొక్క మార్గాలన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాం. సురక్షితంగా, క్షేమకరంగా మా ప్రయాణాలన్నీ కూడా కొనసాగించబడుటకు సహాయం దయచేయండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి అపాయాలు మాకు ఎదురవ్వకుండా గమ్యస్థానాలు చేరుకొనులాగున మీరే మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారందరినీ జ్ఞానంతో నింపండి అయ్యా. వారు మీ సాక్షులుగా నిలబడే విధంగా వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఆ చెకప్స్లని, ఆపరేషన్స్ అని, డెలివరీస్ అని హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా బిడ్డలు ఎవరైతే గృహాలలో ఉంటున్నారో వారి గృహము చుట్టూ మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన జీవితం దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, అయా మనస్పర్ధలు మీ కలిగి లేకుండా శాంతి సమాధానాలతో జీవించే కృప దయచేయండి అయ్యా. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఈ రోజున మాకు కావలసిన ప్రతిదీ కూడా మీ చిత్తంలో మాకు నెరవేర్చండి నాయన. మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి కావలసిన భోజనమును ఈరోజు మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ లోకములో ఏ విధమైన వాటికి మేము ఆకర్షితులం అవ్వకుండా మీ వైపు చూస్తూ నడవగలిగే భాగ్యము మా అందరికీ దయచేయమని
ప్రతి విషయంలో మీపై ఆధారపడుతూ విశ్వాసముతో కనిపెట్టుకొని జీవించే హృదయాలు మాకు అనుగ్రహించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము నాయన మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే ఒక సాధనాలుగా మమ్మల్ని ఉపయోగించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.